మనం మరలా మరొకసారి స్థానిక సంఘములోనికి చేర్చబడి సహోదరి సహోదరులతో అందరితో కలిసి సహవాసం చేయడానికి, ఆయనను స్తుతించి ఆరాధించడానికి, మన జీవితానికి ప్రామాణికంగా ఆ దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ధ్యానించడానికి, మన జీవితాలకు అన్వయించుకోవడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరినొకరు బలపరచడానికి, వాక్యపు వెలుగులో ఒకరినొకరు హెచ్చరించుకుని సరిచేసుకోవడానికి ఈ మంచి అవకాశం, మరొక సహవాస అవకాశం మనకు అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నట్లుగా ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ 104 వచనాలు ఉన్న ఈ పత్రికను మనము ఒక్కొక్క అధ్యాయంగా విభజించి ధ్యానిస్తూ వచ్చాం. మొదటి అధ్యాయమును క్రైస్తవ జీవితమునకు ప్రోత్సాహం అని మనము అంశము పేరు పెట్టి నేర్చుకున్నాం. మొదటి అధ్యాయమునకు క్రైస్తవ జీవితమునకు ప్రోత్సాహం అని నేర్చుకున్నాం. రెండవ అధ్యాయమునకు క్రైస్తవ జీవితానికి మాదిరి అనే అంశాన్ని బట్టి మనము నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితానికి మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన పిలిచి నియమించిన దేవుని సేవకులు మన క్రైస్తవ జీవితానికి మాదిరిగా ఉండాలి అని మనము రెండవ అధ్యాయంలో నేర్చుకున్నాం. మూడవ అధ్యాయంలో క్రైస్తవ జీవితము కొనసాగడానికి హెచ్చరికలను మనం చూసాం. ఇదిగో, మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, కొన్ని పద్ధతులను పాటించండి, మనం ఏవి అవలంబించాలి, ఏవి అవలంబించకూడదు, ఎలా మన క్రైస్తవ జీవితం కొనసాగాలి అని చెప్పి మనం మూడవ అధ్యాయములో చూసాం. క్రైస్తవ జీవితమునకు హెచ్చరికలు అని మూడవ అధ్యాయాన్ని మనము ధ్యానించాం. ఈరోజు చివరి అధ్యాయముగా 4వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. క్రైస్తవ జీవితమునకు సహాయపడునవి, క్రైస్తవ జీవితము జీవించుటకు సహాయపడునవి, దోహదపడునవి అని మనము ఈ 4వ అధ్యాయాన్ని నేర్చుకునబోతా ఉన్నాం. క్రైస్తవ జీవితానికి ఏవేవి సహాయకరంగా ఉంటాయి, ఏవేవి క్రైస్తవ జీవితం జీవించడానికి దోహదపడతాయి అనేది మనం ఈరోజు నేర్చుకునబోతా ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 4వ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించి నేర్చుకుంటాం. 4 భాగాలుగా విభజించి నేర్చుకుంటాం. మొదటి 7 వచనాలను క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి అని నేర్చుకుంటాం. మొదటి 7 వచనాలను క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి అని నేర్చుకుంటాం. క్రీస్తు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి అని మొదటి 7 వచనాలు మనకు చెప్తున్నాయి. అలాగే రెండవ భాగంగా 8, 9 వచనాలను దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని నేర్చుకుంటాం. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఏవేవి దోహదపడతాయి అనేది మనము 8, 9 వచనాల్లో మనం చూస్తాం. ఇది రెండవ భాగం. మొదటి భాగమేమో క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి, రెండవ భాగమేమో దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవ భాగంలోకి వెళ్దాం. మూడవ భాగంలోనికి 10 నుంచి 20 వచనాల వరకు, 10వ వచనం నుంచి 20వ వచనం వరకు అవసరతలలో దేవునిపై ఆధారపడాలి అని నేర్చుకుంటాం. మన యొక్క అవసరతలలో మనము దేవునిపై ఆధారపడాలి అని మనం నేర్చుకుంటాం. అది మూడవ భాగం. 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మన యొక్క జీవన ప్రయాణంలో ఎన్నో అవసరతలు మన జీవితానికి ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో మనం దేవునిపై ఆధారపడేవారుగా ఉండాలి అని మనం అక్కడ చూస్తాం. ఆ 10 నుంచి 20 వచనం వరకు. 21 నుంచి 23 వరకు కృతజ్ఞత మరియు మహిమపరచుట అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన ఈ పత్రిక ఎందుకు రాశాడో, ఎవరిని ఉద్దేశించి రాశాడో, ఏ పరిస్థితుల్లో రాశాడో అని ఆయన చెప్తూ కృతజ్ఞతలు చెల్లిస్తాడు. చివరిలో పుస్తకం యొక్క ప్రారంభంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాడు, పుస్తకం యొక్క ముగింపులో కూడా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాడు అనేవి, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు అనేవి మనం లాస్ట్లో చూస్తాం. అలాగే కృతజ్ఞతలు చెల్లించడంతో పాటు ఆయన దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా కూడా మనము ఆ యొక్క భాగంలో మనం చూస్తాం. ఇవి 4 భాగాలు. నేను మరలా గుర్తు చేస్తున్నా చూడండి. మొదటి భాగం, ఈ 4వ అధ్యాయానికి మనం ఎంచుకున్న అంశము పేరు ఏంటంటే క్రైస్తవ జీవితం జీవించడానికి సహాయపడునవి, దోహదపడునవి అనేది మనం చూస్తాం.
ఈ ఈ అధ్యాయంలో ఉన్న 23 వచనాలని మనం 4 భాగాలుగా విభజించి నేర్చుకునబోతున్నాం. మొదటి భాగము మొదటి 7 వచనాలని క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి అని మనము నేర్చుకోబోతున్నాం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి. రెండవ భాగంగా 8, 9 వచనాలను దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని మనం నేర్చుకోబోతున్నాం. మూడవ భాగంగా 10 నుంచి 20 వచనాల వరకు, 10వ వచనం నుంచి 20వ వచనం వరకు అవసరతలలో దేవునిపై మనం ఆధారపడేవారుగా ఉండాలి అని మనం నేర్చుకోబోతున్నాం. 21 నుంచి 23 వరకు కృతజ్ఞత మహిమ పరుచుట అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. రైట్, క్రైస్తవ జీవితానికి ఏవేవి దోహదపడబోతున్నాయి, క్రైస్తవ జీవితం జీవించడానికి ఏమేమి సహాయకరంగా ఉండాలి అనేది మనం ఈరోజు ఆ అధ్యాయంలో చూడబోతున్నాం. మొదటగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ క్రైస్తవ జీవితానికి సహాయకరంగా ఉండడానికి మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి అని చెప్పినాడు. ఎవరిని కేంద్రం కలిగి ఉండాలి? క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి. భార్య తన భర్తను కేంద్రంగా కలిగి ఉంటుంది. భర్త కొన్ని సందర్భాల్లో తన భార్యను కేంద్రం కలిగి ఉంటారు. బిడ్డలు తమ తల్లిదండ్రులను కేంద్రంగా కలిగి ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు అనగా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన, యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి సంఘములో చేర్చబడిన ఒక క్రైస్తవుడు మాత్రం క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండాలి. తన జీవితానికి సెంటర్ పాయింట్గా యేసుక్రీస్తుని ప్రభుని కలిగి ఉండాలి. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటో ఆయన 4వ అధ్యాయంలో వివరించాడు. అవి మనం వరుసగా ఒక్కొక్కటి చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. మీ బైబిల్ వైపు మీ దృష్టిని మళ్లించండి. బైబిల్లో ఒకటి తర్వాత ఒకటి మనం చదువుకుంటూ వస్తాం. దాన్ని మనం వివరించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు చూడండి. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా. ఎంత బాగా వర్ణించాడు. నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మొదట వచ్చిన ఆయన చెప్తున్నట్టు తెలుసా, మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటంటే మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి అని చెప్పాడు. ప్రభువులో స్థిరంగా ఉండండి, పరిస్థితులు బట్టి మారిపోవద్దు అని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో పరిస్థితులు అనుకూలంగా వస్తాయి, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి, అనుకూలంగా ఉండవు. అనుకూలంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉండి చర్చికి కంటిన్యూగా వెళ్ళి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవుని విడిచిపెట్టడం అనేది అది ఏమాత్రం మీకు తగదు. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు స్థిరంగా ఉండండి అనలేదు, ప్రభువులో స్థిరంగా ఉండండి అన్నాడు. అదే క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి. పరిస్థితుల మీద ఆధారపడి మీ జీవితం కొనసాగించుకోవద్దు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మీరు పరిస్థితుల మీద ఆధారపడితే మీరు కూడా మారిపోతూ వస్తారు అని అర్థం. పరిస్థితుల మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, దేవుడి మీద, ప్రభు మీద. అప్పుడే నువ్వు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉన్నట్లు అర్థం అవుతుంది. నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అది సహాయకరంగా మార్చబడుతుంది. 2వ వచనం 3వ వచనంలో మరొక మాటను తెలియజేస్తా ఉన్నాడు. మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభునందు స్థిరులై ఉండండి. ప్రభునందు స్థిరులై ఉండడం మాత్రమే కాదు అంటూ 2, 3లో కూడా ఇంకొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు చూడండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండమని యువోదియాను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఈ 2వ వచనంలో 3వ వచనంలో అసలు మీ క్రైస్తవ జీవితానికి సహాయకరంగా ఇదిగో మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి, మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి. అంత మాత్రమే కదా, ఇంకోటి ఏం చెప్తున్నాడు, ప్రభునందు మీరు ఐక్యత కలిగి ఉండండి అని చెప్పాడు. ఏక మనస్సు గలవారంటే ప్రభునందు ఒక్కటిగా ఉండండి అని ఎవరిని ఎగ్జాంపుల్కి తీసుకొచ్చి చెప్పాడు తెలుసా? ఎవరిని చూపించి చెప్తున్నాడు తెలుసా? ఆ ఫిలిప్పీ చర్చిలో ఉన్న 2 అక్కోళ్ళని చూపించి చెప్పాడు. ఒక అక్క పేరేమో యువోదియా, ఒక అక్క పేరేమో సుంటికే. మరి ఎందుకు వాళ్ళిద్దరిని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నా, మీరిద్దరూ ఏక మనసు కలగవారై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నా అని ఎందుకు వాళ్ళిద్దరిని చూపించి చెప్తున్నారంటే వాళ్ళిద్దరూ సంఘానికి హాజరవుతారు కానీ ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడకపోవడాన్ని బట్టి మిగతా సంఘస్థులందరినీ వాళ్ళు చెడగొట్టేస్తున్నారంట. మీరు గమనించండి,
ఈ పత్రిక రాస్తున్నప్పుడు నేను మొదటి అధ్యాయంలో పరిచయ మాటలు చెప్తున్నప్పుడు నేను చెప్పిన పౌలు జైల్లో బందీగా ఉండి, చెరసాల్లో ఉండి, ప్రతికూల పరిస్థితుల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు అని చెప్పిన. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. అంత మాత్రమే కాదు, సంఘస్థుల పరిస్థితి కూడా ఏం బాగాలేదు. సంఘస్థులు కూడా సంఘ కాపరు లేకుండా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ పత్రిక రాస్తూ, చాలా చిన్న పత్రిక, 4 అధ్యాయాలు మాత్రమే రాసినాడు. 4 అధ్యాయాల్లోనే వీళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళిద్దరూ ఆ సంఘానికి ఎంత తలనొప్పి అయి ఉంటారు ఆలోచించారా? ఎవరు? 2 అక్కోళ్ళు. వీళ్ళు సంఘంలో ఉన్న సహవాసాన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. లేనిపోని కల్పించి మాట్లాడడం తెలుసు కదా. ఇక తర్వాత ఐక్యతను కోల్పోయేటట్లు చేయడం, చాడులు చెప్పుకోవడం, గ్రూపులు కట్టడం, ఏవేవో చేయడం. ఈయన అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ చిన్న పత్రికలో కూడా వాళ్ళిద్దరిని ఉద్దేశించి రాశాడంటే వాళ్ళిద్దరూ సంఘానికి చాలా పెద్ద సమస్య. మళ్ళా వాళ్ళని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మీరు సువార్త పనిలో నాకు చాలా సహకరించిన వారు అని చెప్తున్నాడు. వాళ్ళు ఏమి ప్రార్థన రానోళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం పాట రానోళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం చర్చికి అప్పుడప్పుడు పోయేవాళ్ళు కాదు. చర్చికి బాగా పోయేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు, బాగా పాటలు పాడేవాళ్ళు, అంటే భక్తిలో బాగా ఉండేవాళ్ళే. సువార్త పనిలో పాస్టర్ గారికి సహకరించాడని ఆయన జైల్లో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటాడు ఆయన. వాళ్ళేమి ఏమంటారు, విశ్వాసులు కాకుండా లేదు, క్రైస్తవులే వాళ్ళు, కానీ ఒకరంటే ఒకరు పడదంతే. అలా పడకపోవడాన్ని బట్టి ఏం చేశారు తెలుసా? సంఘంలో ఉన్న సమాధానాన్ని డిస్టర్బ్ చేసి పెట్టేసినారు. సంఘం మీ వాళ్ళ డిస్టర్బ్ కాకూడదని మిమ్మల్ని బతిమాలుకుంటున్నా అని చెప్తూ ఇంకో మాట కూడా అన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు, ఎపఫ్రదీతు అనే పాస్టర్ గారు పౌలు దగ్గరికి వెళ్తాడు కానుకలు తీసుకొని. పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పుడు సంఘ కాపరిగా క్లెమెంతు అనే వ్యక్తి ఉంటాడు. ఆ వచనంలో ఉంది, అక్కడ 3వ వచనంలో. క్లెమెంతు, నేను చెప్తున్నా, వాళ్ళకి సజెషన్ చెప్పు అని చెప్తున్నాడు. చూడండి, నేను మరలా చదువుతున్నా, మీకు అర్థమవుతుంది. 3వ వచనం చదువుతున్నా చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. వాళ్ళు ఏమి అన్బిలీవర్స్, అవిశ్వాసులేం కాదు, వాళ్ళు మంచి విశ్వాసులే. క్రైస్తవ్యం గురించి, సంఘం గురించి, భక్తి గురించి బాగా తెలుసు వాళ్ళకి. మా అందరితో పాటు కలిసి వాళ్ళు కూడా సేవలో సహకరించిన వాళ్ళు అని చెప్తూ ఏమన్నాడు తెలుసా? వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నా అని చెప్తున్నాడు. ఎవరిని? క్లెమెంతు అనే వ్యక్తిని. ఏం సహాయం చేయాలి వాళ్ళకి? మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. సంఘం అంటే తక్కువ తమాష అనుకుంటున్నారా? మీకేం భయం లేదా? దేవుడు అంటే భయం లేదా? దేవుని మాటలంటే గౌరవం లేదా మీకు? ఎందుకు మీరు అన్ని జనుల్లాగా చర్చిలోకి వచ్చి బిహేవ్ చేస్తారు? కానీ వాళ్ళకి చెప్పాను నువ్వు అని చెప్తున్నాడు. సంఘం మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది అని చెప్పమని చెప్పాడు. అందుకనే క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి. మీ క్రైస్తవ జీవితము జీవించడానికి మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి అని చెప్తూ మొదటగా ఏమన్నాడంటే మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి అని చెప్పాడు. రెండో విషయం, ఆ ఫిలిప్పీ సంఘ విశ్వాసులకు మాత్రమేనా ఈ యొక్క మాట? కాదు కదా. ఇప్పుడు నేర్చుకుంటున్న మనం కూడా ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సంఘంలో కూడా ఇలా సంఘ విశ్వాసుల మధ్య ఏదో ఒక పొలలు పెట్టేవాళ్ళు ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. ఏదో ఒక మూల నుంచి పుట్టుకొస్తూనే ఉంటారు, సాతానికి చోటిచ్చేవాళ్ళు. ఇదిగో ఆ సంఘంలో ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ క్లెమెంతుకు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సమాధానపరచు, ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల సంఘం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పినాడు. మీరు క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవడానికి మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి అంటూ ఏమన్నాడంటే మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి అని చెప్తూ ప్రభువునందు ఐక్యంగా ఉండండి. మీ మధ్య ఏ పొరపచ్చాలు, మీ మధ్య ఏ భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు పెట్టుకోవద్దు, హెచ్చు తగ్గులు పెట్టుకోవద్దు, తేడాలు పెట్టుకోవద్దు, ఒకరి మీద ఒకరు బాధ పెట్టుకోవద్దు అని చెప్తూ వస్తున్నాడు. నిజమే కదా? యేసుప్రభుని నమ్ముకోకుండా ఉన్నప్పుడు మనకి ఆ ఎదుటోళ్ళంటే పడేది కాదు. చర్చికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే ఎట్లా? మరి మారేమండడానికి రుజువేంటి? సంఘ సహవాసం మన వల్ల ఏమాత్రం కూడా డిస్టర్బ్ కాకూడదు అని మనం గుర్తించాలి. ఇది రెండో విషయం వాళ్ళకి మాట తెలియజేస్తూ ఉన్నాడు. మీరు సువార్త పనిలో నాకు సహకారిగా ఉన్నారు, కానీ మీ మధ్య ఐక్యత లేదు అని చెప్తున్నాడు. తర్వాత నాలుగో వచనం మనం చూస్తే ఇంకొక మాట కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. 4వ వచనం చూడండి ఒకసారి. ఎల్లప్పుడూ ప్రభువునందు
ఆనందించండి. మొదటి వచనంలో ఏమన్నాడంటే ప్రభువునందు స్థిరులై ఉండండి అన్నాడు. రెండో వచనంలో ఏమన్నాడంటే 2-3 వచనాల్లో ప్రభువునందు ఏక మనసు కలవారై ఉండండి, మీదిగో మీ మధ్య సంఘస్థులందరికీ ఐక్యత ఉండాలి అని చెప్పినాడు. తర్వాత ఏం చెప్తున్నాడు 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. ఇది యాక్చువల్లీ ఈ 4 అధ్యాయాలు, ఈ ఫిలిప్పీ పత్రిక అంతటికి మూలవాక్యం. ఈ 4వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే మీరు ఎల్లప్పుడూ, అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మీ జీవితానికి వచ్చినా మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రభువులో ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. చాలా సందర్భాల్లో ఆస్తిపాస్తుల యందు, అంతస్తుల యందు, ధనధాన్యాల యందు, భోగభాగ్యాల యందు మనుషులు చాలామంది ఆనందిస్తారు. చాలామంది క్రైస్తవులకు కూడా ఈ అలవాటు ఉంది. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ముఖం కలకలలాడుతుంటుంది, చేతిలో డబ్బులు తగ్గిపోతున్నప్పుడు కొద్దీ మొహం మాడిపోతూ వస్తుంటుంది కదా. నిరుత్సాహపడుతూ ఉంటారు చాలామంది. బియ్యం ఉన్నప్పుడు కొంచెం సంతోషంగా ఉంటారు, బియ్యం తగ్గిపోతూ వచ్చే కొద్దీ నిరాశ పెరుగుతూ వస్తుంది. అవునా? 2 నెలల జీతం ఆగితే చాలు, ఇంకంతే గందరగోళం పరిస్థితి. సో ఈ మాటలు చెప్తాను ఏమంటాడంటే మీ ఆనందం అనేది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. మీ ఆనందం ఎవరిలో ఉండాలంటే ప్రభువులో ఉండాలి. డబ్బులు చేతిలో ఉన్న ప్రభు మన తోడుగా ఉంటాడు, డబ్బులు మన చేతిలో లేకపోయినా ప్రభు మన తోడుగా ఉంటాడు. మీ ఆనందం మీ డబ్బుల మీద ఆధారపడి ఉండకూడదు. మీ ఆనందం మీ చుట్టూ ఉన్న థింగ్స్, పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. చాలామంది పరిస్థితుల మీద ఆధారపడి కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు, తర్వాత అసంతృప్తికి వెళ్తారు, తర్వాత కృంగిపోతూ ఉంటారు, తర్వాత దిగులు పడుతూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉంది, కానీ ప్రభువు మీద ఆధారపడి లేదు. అందుకనే ఏం జీవితం లెబ్బా అనే స్థితిలోకి వెళ్ళిపోతారు కొంతమంది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. నేను సేవలోకి వచ్చిన తర్వాత ప్రభువునందు ఆనందిస్తూ నాకేం పర్లేదండి, ఇబ్బంది లేదు, నాకు నా చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అయినా పర్లేదు, ప్రభు నా తోడుగా ఉన్నాడు అని చెప్పిన వ్యక్తుల యొక్క శాతం చాలా తక్కువ. అసంతృప్తితో మాట్లాడుతున్న వారే గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఏమంటారంటే పరామర్శించినప్పుడు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకుంటా ఉన్నప్పుడు ఎక్కువ శాతం మంది అసంతృప్తితో మాట్లాడిన వాళ్లే. కానీ నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, రక్షించబడ్డాను, సంఘ సహవాసంలో చేర్చబడ్డాను, ఇంతకుముందు ఒకవేళ పరిస్థితుల మీద ఆధారపడి కొన్ని సందర్భాల్లో బాధపడనేమో, అసంతృప్తి చెందేనేమో, దిగులు పడ్డనేమో, ఇప్పుడు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభు ఇచ్చే ఆనందం కంటే ఎక్కువైన ఆనందం నాకు ఇంకెక్కడ దొరకదు, కాబట్టి నా ప్రభునందే నేను ఆనందిస్తున్నాను అని చెప్పే వ్యక్తుల యొక్క శాతం చాలా తక్కువ. స్టిల్ వాళ్ళు రక్షింపబడిన తర్వాత కూడా, వాళ్ళు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత కూడా, సంఘ సహవాసంలోనికి వచ్చిన తర్వాత కూడా, సంవత్సరాలు ప్రభువులో కొనసాగుతున్నా కూడా పరిస్థితులను బట్టి ఆనందించే వారి శాతమే ఎక్కువ, ప్రభుని బట్టి ఆనందించే వారి శాతం చాలా తక్కువ. ఆలోచించండి. అందుకని ప్రభు ఏమంటే తెలుసా, మీ క్రైస్తవ జీవితానికి సహాయకరంగా ఉండడం కోసం మీరు ప్రభుని కేంద్రంగా కలిగి ఉండండి అని చెప్తూ, ప్రభువులో స్థిరంగా ఉండండి అంత మాత్రమే కాదు, ప్రభువులో ఐక్యత కలిగి ఉండండి అంత మాత్రమే కాదు, ప్రభువులో ఆనందించండి. మీ సంతోషం మీ ప్రభువే ఉండాలి. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడే నాకు చాలా ఆనందం, అన్నిటికంటే ఎక్కువ ఆనందం, రక్షణ కంటే నాకు సంతోషం కలిగించేది మరొకటి లేదు అనే భావంలోనికి నిజంగా రక్షింపబడిన వ్యక్తి వెళ్తాడు. మీ జీవితానికి నిజమైన ఆనందం మీ రక్షణ బట్టి వచ్చిందా, లేకపోతే మీ పరిస్థితులను బట్టి వచ్చిందా? పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు మారిపోగానే ఆటోమేటిక్గా కష్టం, బాధ, కృంగుదల వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అయిపోతాం, బాధపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం, అసంతృప్తి చెందుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని మీద కూడా సణుగుతూ వెళ్తాం. అదే మనము రక్షింపబడ్డాం, రక్షణే అల్టిమేట్గా అన్నిటికంటే ఉన్నతమైనగా, గొప్పదిగా నా జీవితానికి నిజమైన ఆనందం అని భావించిన వ్యక్తి పరిస్థితులు మారిపోతున్నా ఏమాత్రం బాధపడ్డాం, అన్నం లేకపోయినా బాధపడ్డాం. అది ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు, ఈయనకి అంత సౌకర్యాలు ఉండవు, ఇంట్లో ఉన్నంత సౌకర్యాలు అక్కడ ఉండవు ఆయనకి. అయినా కానీ ఆయన ఏం చెప్తున్నా తెలుసా, మీరు ప్రభునందు ఆనందించండి, ఇదిగో నేను ఇక్కడ ఆనందిస్తున్నా, మీరు కూడా ప్రభునందు ఆనందించండి అని చెప్పగలిగాడంటే ఆయన ఆనందం పరిస్థితుల మీద లేదు. సుమారు 2 సంవత్సరాలు ఆయన చేతికి కాలుకి బేడీలు వేసి
ఇంకొక పక్క ఒక సైనికుడిని కూర్చోబెట్టినారంట ఆయనతో పాటు. అంతే అంటే ఆయనతో పాటు ఒక సైనికుడు 2 సంవత్సరాలు పక్క పక్కనే కొనసాగాడు. కనీసం ఆయన ఆ సైనికుడిని వదిలి ఇంకొక చోటకి అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా లేదు, ఆయన అవసరస్లో ఉన్నాడు ఆయన. అంత ప్రతికూలమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభునందు ఆనందించండి. పరిస్థితుల మీద ఆధారపడి మీరు మీ ఆనందాన్ని వెతుక్కోవద్దు అని చెప్తున్నాడు. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ప్రభునందు స్థిరులై ఉండడం, ప్రభునందు ఐక్యత కలిగి ఉండడం, ప్రభునందు ఆనందించడం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం, ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటంటే ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం అని అన్నాడు. ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం అంటే సహనంతో కొనసాగడం అని అన్నాడు. మీ సహనం సకల జనులకు తెలియబడనీయండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అన్న మాటలో సహనము అన్న మాటకి నిజమైన అర్థం ఏంటంటే భరించుట అని అర్థం, భరించుట అని అర్థం, భరించుట అని అర్థం. సహనము అన్న మాటకి మరొక అర్థం ఏంటంటే ప్రతీకారము లేని మనస్సు అని అర్థం, పగపెట్టుకోని మనస్సు అని అర్థం. సహనము అంటే అర్థం ఏంటంటే ఆ మనసులో ఏముండదంట, ఒక మనిషికి సహనం ఉంటే, ఒక మనిషికి భరించే శక్తి ఉంటే, ఒక మనిషికి ఓర్చుకునే శక్తి ఉంటే ఆ మనిషి యొక్క మనసు పగలేనిదిగా ఉంటుంది, ప్రతీకారం లేనిదిగా ఉంటుంది, అవకాశం కోసం ఎదురు చూడనిదిగా ఉంటుంది. అదే ప్రభు సన్నిధి కాంతి యొక్క ప్రభు సన్నిధి కాంతిలో జీవించడము అంటే అర్థం. 6, 7 వచనాల్లో ఇంకొక మాటను చెప్పినాడు. ఏం చెప్పాడు తెలుసా? మీరు చింతించొద్దు, దేని గురించి మీరు చింతించొద్దు, కానీ ఏం చేయమంటారు? చింతించకుండా ప్రతి విషయంలో అది చిన్నదైనా కానీ చాలా పెద్దదైనా కానీ మరి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఈ 6, 7 వచనాలలో మనకు 6వ వచనంలోనే ఎక్కువ శాతం మనకి ఈ మాటలు కనపడతాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన అని కనిపించింది, రెండోది ఏంటంటే విజ్ఞాపన అని కనిపించింది, మూడోది ఏంటంటే కృతజ్ఞత అని కనిపించింది, నాలుగోది ఏంటంటే విన్నపాలు అని కనిపించింది. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపం మీ దేవునికి మీరు తెలియచేయండి. సహనంతో పరిస్థితుల వైపు చూసినప్పుడు మీకేం అనుకూలంగా కనిపించట్లేదా? మీరు వాటిని పట్టించుకోకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా, వాటిని చూసి మీరు కృంగిపోకుండా, భయపడకుండా, మీరు ఓపికతో, సహనంతో, పగబెట్టుకోకుండా, ప్రతీకారం పెట్టుకోకుండా మీ దేవునికి చెప్పండి అని చెప్పినాడు. కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువా, ఇవి నీకు పెద్ద విషయాలు కాదు ప్రభువా, అవన్నీ కూడా నువ్వు సింపుల్గా సాల్వ్ చేసేయగలవు అని దేవునికి చెప్పండి అని చెప్తా ఉన్నాడు. అది ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం అంటే. 4 విషయాలు చెప్పినాడు. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండడం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు ఐక్యత కలిగి ఉండడం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభువునందు ఆనందించడం. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభు సన్నిధి కాంతిలో జీవించడం. ఇది మొదటి భాగం. క్రైస్తవ జీవితమును జీవించడానికి సహాయకరంగా ఏమేమి ఉంటాయంటే క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం అని చెప్పినాడు. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే క్రైస్తవునిగా ఈ లోకములో జీవించగలడు అని అర్థం. రెండవ భాగం చెప్పాడు, క్రైస్తవునిగా ఈ లోకములో నువ్వు జీవించడానికి సహాయకరంగా ఇంకోటి ఏమైనా ఉందే అంటే 8, 9 వచనాల్లో అన్నాడు ఆయన. ఏమన్నాడంటే దేవుని సన్నిధిలో ఉండడం అని అన్నాడు.
దేవుని సన్నిధిలో ఉండడం అని చెప్తూ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు చూడండి. వాటిని మనం వరుసగా చూస్తూ వస్తాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, యోగ్యత అయినా మెప్పైనా ఉంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనండి అని చెప్తున్నాడు. మొట్టమొదటగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధిలో ఉండండి, అప్పుడు మీరు క్రైస్తవ జీవితము జీవించగలరు అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏంటంటే, యోగ్యమైన వాటి గురించి ఆలోచించడం, ది బెస్ట్ అంటాం. ఉన్నతమైన వాటి గురించి, గొప్ప వాటి గురించి, నేడుండి రేపు పోయే వాటి గురించి కాదు, తాత్కాలికమైన వాటి గురించి కాదు, స్థిరమైన పర్మనెంట్గా శాశ్వతంగా ఉండే వాటి గురించి మీరు ఆలోచించండి. ఏవి యోగ్యమైనవో వాటి గురించి ఆలోచించండి అని చెప్పి 8వ వచనంలో చెప్పాడు. ఏవేవి యోగ్యమైనవంట ఎగ్జాంపుల్స్ చెప్తా వచ్చాడు చూడండి. నేను వివరిస్తూ వస్తాను చూడండి. 8వ వచనంలో ఏవి సత్యమైనవో అంటే అర్థం ఏంటంటే, ఏవి ఆధారపడదగినవి అని అర్థం. ఏవి సత్యమైనవో అంటే మనము వేటి మీద ఆధారపడాలి అని అర్థం. ఏవి మాన్యమైనవి, మాన్యమైనవి అంటే అర్థం ఏంటంటే, మాన్యులైన మనము పొలిటికల్ లీడర్స్ కానీ, పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కానీ లెటర్ రాసేటప్పుడు గౌరవశ్రీ మాన్యమైన సో అండ్ సో అని రాస్తాం. మాన్యులు అంటే అర్థం ఏంటంటే గౌరవనీయులు అని అర్థం. ఏవి మాన్యమైనవి అంటే అర్థం ఏంటంటే, ఏవి గౌరవప్రదమైనవో వాటిని మీరు ఎంచుకోండి, అప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉండగలరు. ఏవి మిమ్మల్ని అగౌరవపరిచేవి, ఏవి మిమ్మల్ని గౌరవంలోనికి నడిపించేవి అని అర్థం. తర్వాత ఏవి న్యాయమైనవో అన్నాడు. న్యాయమైనవి అంటే దేవుని చిత్తానికి తగినవి అని అర్థం. దేవుని చిత్తానికి తగినవి అని అర్థం. ఏవి పవిత్రమైనవో అన్నాడు. ఏవి పవిత్రమైనవి అంటే నైతిక కలుషితము కానివి అని అర్థం. దేవుని చిత్తానికి తగినవి, నైతిక కలుషితము కానివి. తర్వాత ఏమన్నాడంటే ఏవి రమ్యమైనవో అని అన్నాడు. ఈ రమ్యమైనవి అంటే అర్థం ఏంటంటే ఘర్షణను కాక సమాధానమును కలిగించేవి అని అర్థం. ఏవి రమ్యమైనవో అంటే అర్థం ఏంటంటే సమాధానమును కలిగించేవి అని అర్థం. ఏవి ఖ్యాతి గలవో అంటే అర్థం ఏంటంటే ఏవి సానుకూలంగా ఉండేవో వాటిని మీరు ఆలోచించండి, అవి మీకు యోగ్యమైనవి అన్నాడు. ఏవి ఖ్యాతి గలవో అంటే అర్థం ఏంటంటే పాడు చేసేవి కాకుండా, మీ జీవితాన్ని పాడు చేసేవి కాకుండా సానుకూలంగా ఉండేవి, మీకు అనుకూలంగా ఉండేవి మీరు ఆలోచించండి, అప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉండగలరు. దేవుని సన్నిధిలో ఉంటే మీరు క్రైస్తవ జీవితాన్ని జీవించగలరు. తర్వాత మరొకటి అన్నాడు, చివరిగా అన్నాడు, ఫస్ట్ ఆ వచనం ప్రారంభించేటప్పుడే ఆ మాట అన్నాడు. ఏమంటే తెలుసా, మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉంటే అన్నాడు. ఇదిగో ఈ పై చెప్పబడిన 6 లక్షణాలు కూడా మిమ్మల్ని మెచ్చుకోదగినవి అని అర్థం, మిమ్మల్ని అభినందించదగినవి అని అర్థం, మిమ్మల్ని యోగ్యులుగా చేయగలిగినవి అని అర్థం. దేవుని సన్నిధిలో ఉండండి అని చెప్తూ 8వ వచనంలో యోగ్యమైన వాటి గురించి ఆలోచించండి, అయోగ్యమైన వాటి గురించి ఆలోచించబాకండి అని చెప్తూ 9వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా, యోగ్యమైన వాటిని చేయండి అన్నాడు. ఏవి యోగ్యమైనవో 8వ వచనంలో చెప్పి 9వ వచనం ఏం చెప్తున్నాడు తెలుసా, అదిగో 8వ వచనంలో చెప్పిన అన్నీ చెయ్యండి అని చెప్తున్నాడు. అదే 9వ వచనం చదువుతున్నా చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేయండి, అట్టి వాటిని చేయండి. ఏం చేయమంటారు సార్ అంటే 8వ వచనం మొత్తం చెప్పినాడు. ఏవైతే మీ జీవితానికి యోగ్యమైనవిగా కనిపిస్తున్నాయో, మెచ్చుకునదగినవిగా కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే మీరు చేయండి, అప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధిలో మీరుంటే క్రైస్తవ జీవితాన్ని మీరు జీవించగలరు అని అర్థం. యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి, యోగ్యమైన వాటిని గురించి మాత్రమే చేయాలి. అది 2వ భాగం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వ్యక్తి క్రైస్తవ జీవితంలో కొనసాగడానికి కావలసిన సహాయకరమైనవి ఏంటంటే, మొదటిగా క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం, రెండవదిగా
దేవుని సన్నిధిలో ఉండడం. మూడవది చెప్తున్నాడు చూడండి. మనం నాలుగు భాగాలు విభజించాం. మూడవ భాగంలోకి వెళుతున్నాం. 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ మూడవ భాగాన్ని మనం చూడబోతున్నాం. మూడవ భాగంలో అవసరతలో దేవునిపై ఆధారపడాలి అన్న మాటను మనం చూసాం. అవసరతలో దేవునిపై ఆధారపడాలి, అప్పుడే మీరు క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. మనుషుల మీద కాదు, దేవునిపై ఆధారపడాలి అని అర్థం. 10వ వచనం చదువుతున్నా చూడండి. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన అంటే ఆ పౌలు పాస్టర్ గారు వాళ్ళ మధ్య సువార్త చేసి వాళ్ళని ఒక సంఘంగా సమకూర్చి వెళ్ళిపోయి సుమారు 10 సంవత్సరాలైంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మరలా పౌలు పాస్టర్ గారు జైల్లో ఉన్నాడు అని గుర్తు చేసుకొని, జైల్లో ఆయనకి ఏ సౌకర్యాలు ఉండవు అని గుర్తు చేసుకొని వీళ్ళందరూ కలిసి తలా కాస్త పోగు చేసుకొని వాళ్ళ పాస్టర్ అయిన ఎపఫ్రదీతు చేత ఆ పాస్టర్ గారికి ఇచ్చి పంపించారు. దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. ఏమని తెలుసా? నన్ను గురించి మీరు నాళ్లకు మరలా ఆలోచన చేశారు, దాన్ని బట్టి నేను ప్రభునందు మిక్కిలి సంతోషిస్తున్నా. అవసరతల్లో మనం దేవునిపై ఆధారపడడం అనేది మనకు నేర్పుతున్న ప్రాముఖ్యమైన పాఠం. అయితే ఇక్కడ ఆయన మీరు ఇలా సహకరించడం చాలా సంతోషం, నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను అని చెప్తూ మీరు సంతృప్తిగా ఉండడం ఎలాగో చెప్తా ఉన్నాడు. దేవునిపై అవసరతల్లో ఆధారపడడం అంటే మన ఇష్టం, ఇదిగో నాకు ఇది నచ్చింది ప్రభా, నాకు ఇది ఇష్టం ప్రభా, నాకు ఇది బాగుంటుంది ప్రభా, నాకు ఇది ఉపయోగం ప్రభా, ఇవన్నీ చేసేయి అని చెప్పడం కాదు. మనకేది మేలుకరమో, మనకేది ప్రమాదమో, మనకేది సురక్షితమో మనకు తెలియదు. చాలామంది దేవుడు ఇవ్వని వాటిని ఆశించి దేవునికి దూరమైనట్లుగా మనం సమాజంలో చాలామందిని చూడొచ్చు. కాబట్టి మనము ఎలా సంతృప్తిగా బ్రతకాలి మన అవసరతల్లో అనేది ఇక్కడ నేర్పిస్తున్నాడు. చూడండి 13వ వచనం వరకు సంతృప్తిగా బ్రతకడం గురించిన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. సంతృప్తిని గురించిన పాఠం మరలా చదువుతున్నా చూడండి. నన్ను గురించి మీరెన్నాళ్లకు మరలా యోచన సాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిది కానీ తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నాకు చాలా కొదువులు ఉన్నాయని చెప్పి మీరు నాకు సహాయం చేశారని చెప్పి నా అవసరాల్లో, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో మీరు నన్ను ఆదుకున్నారని చెప్పి చెప్తున్నాను. నేను లేదు, నాకు అవసరం ఉందని, నాకు కష్టం ఉందని, నాకు ఇబ్బంది ఉందని నేను అనుకోవట్లే అని చెప్తున్నాడు. చూడండి తర్వాత చదువుతున్నా చూడండి. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. సంతృప్తి కొరకైన పాఠం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉండాలి తెలుసా? సంతృప్తిగా ఉండాలి. తక్కువ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండాలి, ఎక్కువ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండాలి. అప్పుడు నిరాశ, నిస్పృహ, కృంగుదల, బాధ, నిరుత్సాహం అనేవి మన జీవితంలోనికి, మన హృదయంలోనికి రానేరావు. దేవుడు మనల్ని హెచ్చించినాడు, సంతృప్తిగా బ్రతుకుతాం. దేవుడు మనల్ని ప్రస్తుతం ఈ స్థితిలోని పెట్టినాడు, అయినా సంతృప్తిగా బ్రతుకుతాం. సేవ చేయడానికి అవకాశం ఇచ్చినాడు, సంతృప్తిగా సేవ చేసినాడు. జైల్లోకి వెళ్ళిపోయినాడు, అయినా సంతృప్తిగానే ఉన్నాడు ఆయన. నాకు 3 పూట్ల మంచి ఆహారం లేదే, మంచి సౌకర్యాలు లేవే, నాకు ఏ వసతులు సరిగా లేవే, ఏసీ లేదే, మంచం మంచిది లేదే, సరైన మిద్ది లేదే, సరైన సంపాదన లేదే, ఇంట్లో డబ్బులు ఎక్కువగా లేవే అనే అసంతృప్తి ఎప్పుడు ఆయన కనపరిచినట్లుగా మనం నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నా అని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదే సంతృప్తిని గురించిన పాఠం. మనకు ఎదురైన అవసరతల్లో మనం ఇటువంటి ఆలోచన చేయగలిగితే ఏ రోజు కృంగిపోం, ఏ రోజు జీవితం మీద అసంతృప్తిని వ్యక్తపరచం, ఆశలు కోల్పోం. మీకు తెలుసా, ఈ మాట కూడా మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ జీవితంలో ఏదైనా అవసరతలు వచ్చినప్పుడు సరిగా అవి జరగకపోతే, మనం గనక కృంగిపోతే, బాధపడితే, అసంతృప్తి చెందితే, ఏంట్రా నా పరిస్థితి ఇలా ఉంది అని అనుకుంటే జీవితం ఇచ్చిన దేవుణ్ణి నిందించినట్టే, జీవితం ఇచ్చిన దేవుణ్ణి అవమానపరిచినట్టే. ఏంట్రా నాకు ఈ అవసరతలన్నీ అలాగే ఉండిపోయినాయి, నా అవసరాలు ఏం తీరట్లేదేంటి అని అంటే జీవితం ఇచ్చిన దేవుణ్ణి అవమానపరిచినట్లే. ఇంకో మాట చెప్పనా, ఆయన ప్రేమను శంకించినట్లే. ప్రభా నీకు నా మీద ఏం ప్రేమ లేదు, అందుకని నా పరిస్థితి అయిపోయింది అని చెప్పినట్లే. అందుకని ఆయన ఏమన్నట్టు తెలుసా,
నేను ఏ స్థితిలో ఉన్నా, జైలు యాక్చువల్లీ వాస్తవంగా నాకు చాలా కొదువులు ఉన్నాయి, చాలా బాధ ఉంది, అసంతృప్తి ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ నేను వాటి మీద దృష్టి పెట్టట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా నా ప్రభు కోసం కాబట్టి, నా ప్రభు కోసం కాబట్టి, నా ప్రభు చిత్తం కాబట్టి, నా ప్రభు ఉద్దేశం కాబట్టి, నా ప్రభు ఇక్కడ ఉండడానికి అనుమతించాడు కాబట్టి నేను తృప్తిగా ఉన్నా. ఎందుకంటే నా ప్రభు నా ద్వారా ఈ జైల్లో కూడా ఏమో చేయబోతున్నాడు. లాస్ట్లో చెప్తా మాట. నేను ఏం చేశాడు? పౌల్ని జైల్లో పెట్టి, పౌల్ ద్వారా ఆ జైల్లో దేవుడు ఏం చేశాడో లాస్ట్ పాయింట్లో చెప్తా మీకు. అక్కడ చెప్తాడు ఆయన, జైల్లో నన్ను దేవుడిని పెట్టాడు తెలుసా అన్నట్టు చెప్తాడు. సో దేవుడి చిత్తం కాబట్టి, దేవుడి ఉద్దేశం కాబట్టి, దేవుని ప్లాన్ కాబట్టి, దేవుడే ఆయన్ని జైల్లో పెట్టడానికి అనుమతించాడు కాబట్టి మరి ఇంకెందుకు అసంతృప్తి చెందాలి? ఆయన జీవితంలో కొదువను పెట్టి కూడా దేవుడు సమాజానికి, ఆ ఫిలిప్పీ సంఘానికి, ప్రస్తుతం మన సంఘానికి ఏదో పాఠం నేర్పించబోతున్నాడు. మరి ఎందుకు కృంగిపోవాలి? మరెందుకు దిగులు పడాలి? మరెందుకు బాధపడాలి? నువ్వు అనుకునేవి చేయలేదన్నా, నువ్వు అనుకున్నది ఎప్పుడు చేయడు, ఆయన అనుకుంటేనే చేస్తాడు. అది ఆయన సార్వభౌమ అధికారం. నువ్వు అనుకుని చేయలేదు అని అంటే నీకు అసంతృప్తి వస్తుంది, బాధ వస్తుంది. నువ్వు అనుకుని చేయడానికి దేవుడు లేడు, దేవుడు అనుకుని చేయడానికి నువ్వు నేను ఉన్నాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సంతృప్తి గురించిన పాఠం అదే. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఏ రోజు అసంతృప్తిని చెందరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14 నుంచి ఇంకో మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 14 నుంచి 20 వరకు చెప్తున్న మాట ఏంటంటే ఇచ్చుట మరియు పుచ్చుకొనుటలో కలిగిన ఆశీర్వాదం చెప్తున్నాడు. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం మరియు పుచ్చుకొనుటలో ఉన్న ఆశీర్వాదం చదువుతున్నా చూడండి. 14 నుంచి చదువుతున్నా చూడండి. అయినను, నేను ఎంతవరకు చదివినా? 11 వరకు చదివినా. 12 వచ్చి కూడా చదువుతున్నా చూడండి. అదే చెప్తున్నాడు ఆయన. దీన స్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. సమృద్ధిలో ఉన్న తృప్తిగానే బ్రతుకుతా, లేమిలో ఉన్న తృప్తిగా బ్రతుకుతా, కడుపు నిండిన తృప్తిగా బ్రతుకుతా, ఆకలితో ఉన్న తృప్తిగా బ్రతుకుతా, సంపన్న స్థితిలో ఉన్న తృప్తిగా బ్రతుకుతా, దీన స్థితిలో ఉన్న తృప్తిగా బ్రతుకుతా. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. 13వ వచనం అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. 14వ వచనంకి వస్తున్నా చూడండి. ఇచ్చుటలో పుచ్చుకొనుటలో ఉన్న ఆశీర్వాదం చెప్తున్నాడు ఆయన. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎంత గొప్ప అప్రిషియేషన్, ఎంత గొప్ప అభినందన. ఏమన్నా తెలుసా? నేను మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు కానుక ఇచ్చే విషయంలో కానీ, పుచ్చుకునే విషయంలో కానీ, అంటే పుచ్చుకున్న నా విషయంలో కానీ మీరు తప్ప ఇంకా ఏ సంఘం, గలతీ సంఘం కానీ, ఎఫెసీ సంఘం కానీ, కొరింథీ సంఘం కానీ, ఇలా ఏ సంఘం కూడా మీలాగా సేవకు సహకరించిన వారు లేరు అని మీకే తెలియను. ఎంత గొప్ప అభినందన ఇచ్చాడు ఫిలిప్పీ సంఘానికి. సో ఫిలిప్పీ సంఘం ఇచ్చే సంఘం. ఈవెన్ ఒక్కొక్కసారి తెస్సలోనిక సంఘాన్ని మించిన సంఘంగా ఫిలిప్పీ సంఘం కనిపిస్తుంది. ఏ విషయంలో తెలుసా? సేవకు సహకరించే విషయంలో. నేటి క్రైస్తవ తరానికి తీసుకోవడం అలవాటైపోయింది. దేవుడు ఇస్తాడు, మనం తీసేసుకుందాం, లోకం తీసుకుపోయి దాచిపెట్టేసుకుందాం అన్న కోణంకి వెళ్ళిపోయారు. సువార్త కూడా అలాగే చెప్తున్నారు. ఏమని తెలుసా? దేవుడు ఇస్తాడు రండి, దేవుడు ఇస్తాడు రండి అని చెప్పేస్తున్నారు. దాన్నే సువార్త అనుకుంటున్నారు. దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుడు ఇస్తాడని నమ్మి వచ్చేస్తున్నారు చాలామంది. ఇక్కడ ఫిలిప్పీ సంఘం పుచ్చుకునే సంఘంగా లేదు, ఇచ్చే సంఘంగా ఉంది. అది మనం నేర్చుకోవాలి. అది చాలా గొప్ప పాఠం. ఇచ్చుటలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఆయన వివరిస్తాడు చూడండి. ఇవ్వడము ద్వారా వాళ్ళకి వచ్చిన ఆశీర్వాదం 16వ వచనం చెప్తాడు చూడండి. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. మాటి మాటికి నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చడానికి సహాయం చేశారు. మీరు ఆలోచిస్తున్నారా? మన
పరిస్థితుల కంటే వాళ్ళ పరిస్థితులు ఇంకా చాలా ఘోరమైనవి. వాళ్ళు ఇంకా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి శతాబ్దంలో జీవిస్తున్నారు. అప్పటికి నాగరికత అంత డెవలప్ అవ్వాలా. అప్పటికి పోల్చుకుంటే అప్పటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. వాళ్ళు మిలిటరీ కాలనీలో జీవిస్తున్నారు, సైనికుల మధ్య జీవిస్తున్నారు. వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉండేది, చాలా హింస ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా సంఘస్థులు సేవకు సహకరించేవారుగా ఉన్నారు. సమస్య ఏంటి తెలుసండి? మనము దేవుడిచ్చిన ధనాన్ని దేనికంటే దానికి వాడేస్తున్నాం, దేనికంటే దానికి పెట్టుబడి పెట్టేస్తున్నాం. అందుకనే దేవునికి ఇవ్వడానికి మన చేతులు ఏమి లేకుండా పోతున్నాయి. అదే సమస్య. అవేవి నీవు రేపు నీతో రావని గుర్తించు. దేవుడిచ్చిన ధనాన్ని దేనికోసం వాడాలో అర్థం చేసుకో. సంపాదించట్లేదా? సంపాదిస్తున్నాం. మరి ఏమైపోతున్నాయంటే లోకానికి పెట్టుబడి పెట్టేస్తున్నాం. అదే సమస్య. అందుకని దేవునికి ఇవ్వడానికి, దేవుని దగ్గర తీసుకురావడానికి మన చేతులు ఏం లేకుండా పోతున్నాయి. సంపాదించట్లేదా? పనికి వెళ్ళట్లేదా? ఉద్యోగానికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాం. కానీ ఎక్కడికి పోతున్నాయంటే లోకానికి పెట్టుబడి పెట్టేస్తాం. ఆ లోకం ఏంటో మీకు తెలుసు. మీరు దేనిని నమ్మి మీ ధనాన్ని దేనికోసం వెచ్చిస్తున్నారో మీకు బాగా తెలుసు. కానీ వీరు మాత్రం వారి పేద స్థితిలో కూడా, వారి చాలని స్థితిలో కూడా సేవకు సహకరించాలన్న మనసు కలిగి ఉండడం చాలా ఆదర్శనీయం, చాలా ఆదర్శనీయం. ఆయన చెప్తున్నాడు, నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు మాటికి మీరు మా యొక్క అవసరాలు తీర్చడానికి మీరు సహాయం చేసినారు అని చెప్తున్నాడు. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం గురించి ఆయన చెప్తూ వస్తున్నారు. చూడండి 17వ వచనం చదువుతున్నా చూడండి. మరలా, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు అంటే నేను మిమ్మల్ని అభినందిస్తుండేది మీరు మళ్ళీ ఇస్తారనా? కాదు. ముందే చెప్పేశాడు ఆయన. మీరు నాకు కానుక ఇచ్చారని చెప్పి నేను మిమ్మల్ని ఇలా అభినందిస్తున్నానా? కాదు. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం అలవాటు చేసుకున్నా. మీరు కానుక ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇయ్యకపోయినా దేవునికి స్తోత్రం. నేను లేమిలో కూడా తృప్తిగానే ఉంటా, కలిమిలో కూడా తృప్తిగానే ఉంటా, కొదువుల్లోనూ సమృద్ధిలోనూ తృప్తిగానే ఉంటా. మీరు ఇచ్చింది దేనికోసం తెలుసా అని చెప్పి కింద చెప్తాడు చూడండి. నేను ఈవిని అపేక్షించి మిమ్మల్ని ఇలాగ అభినందిస్తున్నాను అనుకుంటున్నారా? అలా చెప్పట్లేదు నేను. కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని, ఎంత గొప్ప మాట చెప్పినాడండి. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నా అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఇచ్చిన కానుక నా అకౌంట్లో పడదు, దేవుడి అకౌంట్లో పడుతుంది. మీరు ఇచ్చిన కానుక ద్వారా నేను మీకు ఫలమివ్వను, దేవుడే మీకు ఫలమిస్తాను, దేవుడే మీకు ఫలమిస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు అభినందిస్తాను తెలుసా? మిమ్మల్ని ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను తెలుసా? దేవుని యొద్ద నుంచి మీరు ఫలం పొందుకున్నారు, దేవుని యొద్ద నుంచి మీరు ఫలం పొందుకునే పని చేసినారు మీరు అని గుర్తు చేసుకుంటున్నా. నాకేదో మీరు హెల్ప్ చేశారని కాదని చెప్తున్నాడు. అది అసలు విషయం. దేవుని యొద్ద నుంచి మీకు ఫలము తీసుకొచ్చుకునే పని మీరు చేస్తున్నారు, చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు అని చెప్తున్నాడు ఆయన. తర్వాత 18వ వచనం చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమయు తక్కువ లేక ఉన్నాను. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమయు తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయును దేవునికి ప్రీతి. వాళ్ళు ఇచ్చింది దేవుడికా? కాదు, పౌలుకి కదా. మరి ఆయన ఏమన్నాడు? దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నది అంటే ఏమర్థం చేసుకుంటున్నారు? దేవుడే ఆ పద్ధతిని, ఆ నియమాన్ని పెట్టాడు కాబట్టి, ఆ నియమాన్ని మీరు పాటిస్తున్నారు కాబట్టి దేవుడికి అదెంతో చాలా ప్రీతికరము, దేవునికి అదెంతో సంతోషం కలిగించే పని, ఇష్టమైన పని మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు విస్తార ఫలమును రేపు ఇవ్వబోతున్నాడు అని చెప్పడం కోసం, వారిని ప్రోత్సహించడం కోసం, వారిని అభినందించడం కోసం, అంత మాత్రమే కాదు వారికి కృతజ్ఞతలు చెల్లించడం కోసం ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం అర్థం చేసుకోండి. నువ్వు దేవుని సేవకు సహకరిస్తే పరలోకంలో ధనమును సమకూర్చుకునే భాగ్యం దేవునికి ఇచ్చినట్లు అర్థం. అంత మాత్రమే కాదు, ఒకరోజు రెట్టింపు ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ దగ్గర తీసుకునేవాడు కాదు, ఎంత మాత్రం తిరిగి రెట్టింపుగా నీకు ఇచ్చేవాడని గుర్తుపెట్టుకో ఎప్పటికి కూడా. అలా అర్థం చేసుకునే వ్యక్తులు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన నా దేవుని కోసం నేను బ్రతకాలి, నా దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి అని భావించిన వ్యక్తులు దేవుని కోసం ఏం చేయడానికైనా ముందుకు వస్తారు, వెనక ముందు ఆలోచించరు, స్వార్థపరులుగా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోండి. అదే ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా 17 నుంచి 20 వచనం వరకు మరొక విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాగా 19 నుంచి చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు
మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నువ్వు ఇచ్చేసి దివాళా తీసేసినావు అనుకుంటున్నావా? కాదు కాదు. ఇచ్చేసిన తర్వాత నీకు అన్నీ ఖాళీ అయిపోయినాయి నువ్వు అనుకుంటున్నావా? కాదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు అని మీరు గుర్తించండి. మీ సహకారానికి దేవుని యొద్ద నుండి మీకు ఫలం వస్తుంది. మీ పరిచయను బట్టి మిక్కిలి సంతోషిస్తున్నాను అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ ఆయన ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తాం. చివరిగా ఈ పత్రిక ముగింపులో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మీకు సహాయకరంగా ఏమేమి ఉంటాయంటే, క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం, మూడవదిగా ఏం చెప్పాడు తెలుసా? ప్రతి అవసరతలో దేవునిపై ఆధారపడడం, చివరిగా నాలుగోది ఏమన్నట్టు తెలుసా? కృతజ్ఞతలు చెల్లించడం, మహిమ పరచడం. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మీకు ఎంతో ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకు ఆయన వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు? ఎందుకు మీకు అందరికీ వందనాలు, ఎందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాడు? చూడండి, అక్కడ నేను కొన్ని మాటలు నేను చదువుతాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 21 నుంచి చదువుతాను చూడండి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఫిలిప్పీ సంఘస్థులకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. పౌలు యొక్క కృతజ్ఞత. పౌలు మొదట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు అన్నాడు. అంటే పౌలు మాత్రమే అవసరస్లో లేరు. అప్పుడప్పుడు కొలసీ సంఘం నుంచి కొంతమంది వచ్చారు, అప్పుడప్పుడు ఎఫెసీ సంఘం నుంచి కొంతమంది వచ్చారు, అప్పుడప్పుడు కొంతమంది కొరింథీ సంఘం నుంచి కొంతమంది వచ్చారు, తెస్సలోనిక నుంచి కొంతమంది వచ్చారు. తర్వాత ఫిలోమోనుకి సంబంధించి ఆయన అక్కడి నుంచే లెటర్ రాసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీకు వందనాలు చెప్పమని చెప్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నారు అని చెప్తున్నాడు. రెండవది సహోదరుల యొక్క కృతజ్ఞత. మూడవ బ్యాచ్ కూడా ఉంది అక్కడ, చూడండి, చదువుతున్నా చూడండి. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. పరిశుద్ధులందరూ అని అంటూ ముఖ్యంగా అన్నప్పుడు 2 బ్యాచ్లు ఉన్నాయి అక్కడ. మొదటి బ్యాచ్ ఏమో పౌలు, రెండో బ్యాచ్ ఏమో తన తోటి సహోదరులు, మూడో బ్యాచ్ ఏమో రోమాలో రక్షింపబడిన విశ్వాసులు, రోమా విశ్వాసులు. నాలుగో బ్యాచ్ ఏంటి తెలుసా? ఆయన ఏ కైసరు ఇంటిలో అయితే హౌస్ అరెస్ట్ చేయబడ్డాడో, సంఖ్యలతో బంధించబడ్డాడో, ఆ ఇంట్లో ఉన్న పరిశుద్ధులు. ఆ ఇంట్లో పరిశుద్ధులు ఆయన నుంచి వచ్చినారు. కైసరు అనే వ్యక్తి రోమా రాజు, ఆయన అన్యుడు. ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ కూడా అన్యజనుల కిందకే కదా వస్తారు. మరి వాళ్ళు పరిశుద్ధులు ఎప్పుడైనారు? ఈయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడు. చూసారా? దేవుడు జైల్లో ఉంచి కూడా ఆయన పని చేయించుకుంటున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు? ఫిలిప్పులో ఉన్న విశ్వాసులారా, నేను జైల్లో ఉండడాన్ని బట్టి మీరు దిగులు పడుతున్నారా? నేను దిగులు పడట్లే. అయ్యో పౌలు పాస్టర్ గారికి ఏదో అయిపోతుంది అనుకుంటున్నారా? నేను అనుకోవట్లే. ఇక్కడ నేను దేనికి వచ్చింది తెలుసా? దేవుడు పని చేయడానికి వచ్చిన. దేవుడే నన్ను ఈ హౌస్ అరెస్ట్లో పెట్టినాడు. కైసరు వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధం చేసినాడు, ఇంట్లోంచి బయటకు రాయనికుండా చేసినాడు. ఆ ఇంట్లోనే నన్ను 2 సంవత్సరాలు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు నన్ను ఆ ఇంట్లో వాళ్ళని మార్చడం కోసం. ఆ ఇంట్లో ఉన్న పనులు చాలామంది మార్చబడ్డారు. అందుకు రుజువుగా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో మా తరపున కూడా ఫిలిప్పీ సంఘస్థులకు వందనాలు చెప్పు అని చెప్తున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏమర్థమవుద్ది? ఒరే, పౌలు పాస్టర్ విషయంలో మేము చాలా కృంగిపోయినాము, కానీ పౌలు పాస్టర్కి ఏదో అయిపోద్ది అనుకున్నాం, కానీ పౌలు పాస్టర్ ఆడ పరిచయం చేస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు, కైసర్ ఇంట్లోనే చాలామందిని మార్చేస్తున్నాడు. కాబట్టి మేమెందుకు దిగులు పడిపోవాలి? మేమెందుకు కృంగిపోవాలి? ఆ పాస్టర్ ఏదో అయిపోతుంది మేమెందుకు అనుకోవాలి? ఆయన చేస్తుంది దేవుని పని కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడు అని మీరు గుర్తించండి అని చెప్పడం కోసం నేను నాకు చెప్పిన కదా మీకు ఈ మాట. మీ పరిస్థితి ఇలా ఉందని చెప్పి మీరు కృంగిపోతున్నారా? నేను ఏదో అయిపోతున్నానని చెప్పి మీరు కృంగిపోతున్నారా? కాదు, నేను ప్రభు పని చేయడం కోసమే ఇక్కడున్నా అని మీరు తెలుసుకోండి. అప్పుడు మీరు సంతోషంగా ఫిలిప్పీ అనే ఊర్లో మీరు బ్రతకగలడు అని చెప్పడం కోసం ఆయన ఫిలిప్పీ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన పత్రిక ముగిస్తూ ఏమని తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో
ఉండునుగాక. దేవుణ్ణి మహింపరుస్తూ, ప్రభువా నేను ఒకవేళ వారికి తోడు లేకపోయినా నువ్వు వారికి తోడుగా ఉన్నావు అని చెప్పి పత్రిక ముగించడం మనం చూస్తాం. ఈ పుస్తకం ద్వారా, ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? అది మొదటి అధ్యాయం చెప్తున్న సత్యం, మీరు క్రైస్తవులుగా బ్రతకాలి అని తీర్మానించుకున్నారు. లోకస్తులుగా బ్రతకాలి అని అనుకోలేదు, క్రైస్తవులుగా బ్రతకాలి అనుకున్నారు. కాబట్టి మీ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అంటే ప్రోత్సాహకరంగా 1వ అధ్యాయం చెప్పాడు. 1వ అధ్యాయంలో మనం ఎలా బ్రతకాలో రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో మీరు క్రైస్తవులుగా బ్రతకడానికి తీర్మానించుకున్నారు కాబట్టి మీరు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఎవరిని మీరు మాదిరిగా తీసుకోవాలి అని చెప్పి 2వ అధ్యాయం రాశాడు. 3వ అధ్యాయంలో కొన్ని సందర్భాల్లో పాపపు శరీరంతో ఉన్నాం కాబట్టి, బలహీనతలు వస్తాయి కాబట్టి వాటన్నిటిలో మనం పొరపడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపడి మాట్లాడకుండా కొన్ని హెచ్చరికలను తీసుకొని జాగ్రత్తగా ఉండడం కోసం 3వ అధ్యాయం రాశాడు. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి హెచ్చరికలు. అలా హెచ్చరికలు చేస్తూ 4వ అధ్యాయంకి వచ్చేసరికి వారికి మరల ప్రోత్సాహకరంగా ఉండడానికి, మీ క్రైస్తవ జీవితం కొనసాగించడానికి మీకు సహాయకరంగా ఇదిగో ఈ 4 విషయాలు ఉంచుతున్నా అని చెప్తూ ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు మనం ధ్యానించిన వాక్య భాగం అదే. క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉండండి అని చెప్పాడు. అది మొదటి విషయం. మీరు క్రీస్తుని కేంద్రంగా కలిగి ఉంటే మీ క్రైస్తవ జీవితాన్ని మీరు జీవించగలరు, క్రైస్తవ్యంలో మీరు కొనసాగలరు. రెండవది ఏం చెప్పాడు? మీ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుని సన్నిధిలో ఉండండి అని చెప్పాడు. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏంటో మనం చూసాం. ఏవి యోగ్యమైనవో వాటి గురించి ఆలోచించి, ఏవి యోగ్యమైనవో వాటిని మాత్రమే చేస్తూ వెళ్తే మనం దేవుని సన్నిధిలో ఉండగలం. దేవుని సన్నిధిలో ఉంటే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలం. మూడవది ఏం చెప్పాడు తెలుసా? మీరు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. మనుషులు మారిపోతూ ఉంటారు కాబట్టి ప్రభువు మీద ఆధారపడండి. మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీకు తీర్చబడుతుంది అని చెప్పాడు. చివరికి ఏం చెప్తాడు తెలుసా? మీ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇదిగో కృతజ్ఞతలు చెల్లించడం, మహిమపరచడం మీ జీవితానికి చాలా అవసరం. ఇదిగో ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ఎంతో సహకరించారు సేవకి. వాళ్ళందరికీ ఇదిగో 4 రకాల ప్రజలు, మొదటి పౌలు, అలాగే పౌలుతో ఉన్న సహోదరులు, అలాగే రోమా విశ్వాసులు, అలాగే ఆ కైసరు ఇంట్లో ఉన్న మార్చబడిన విశ్వాసులు మీకు కృతజ్ఞతలు చెప్పమంటున్నారు, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవితానికి జీవించడానికి సహాయకరంగా ఏమున్నాయో తెలుసా? కృతజ్ఞతలు చెల్లించడం, ఇచ్చే విషయాన్ని మనం అలవాటు చేసుకోవడం. తర్వాత చివరిగా దేవుని కృప, దేవుని యొక్క సమాధానం మనకు తోడుగా ఉన్నప్పుడు మనం క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. ఈరోజు మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, నేను క్రైస్తవునిగా ఉండడానికి తీర్మానించుకున్నా, క్రైస్తవునిగా బ్రతకడానికి తీర్మానించుకున్నా కాబట్టి నా ప్రభువుని కేంద్రంగా కలిగి ఉండాలి, నా ప్రభు సన్నిధిలోనే ఉండాలి, ప్రతి విషయంలో నా ప్రభు మీద ఆధారపడాలి, నా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమపరుస్తూ నా క్రైస్తవ జీవితాన్ని ముందుకి కొనసాగింప చేసుకోవాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్రైస్తవునిగా బ్రతకాలి అని ఆలోచించావు కదా, నేను ప్రభు బిడ్డగా బ్రతకాలి అని ఆలోచించావు కదా, నువ్వు ఎలా బ్రతకాలో ఈ 4 అధ్యాయాలు నీకు చెప్తా ఉన్నాయి. మరొకసారి నువ్వు రిమైండ్ చేసుకొని, మీరు మరలా గుర్తు చేసుకొని, జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కొనసాగండి. ప్రార్థన.